కేసీఆర్ కొట్లాడతాడు, మా రాష్ట్రం కోసం కొట్లాడతాడు, కొట్లాడాడు, తెలంగాణను సాధించాడు. తెలంగాణ జాతిపిత అంటే మన కేసీఆర్ గారు. నేను చెప్పక అందుకే అప్పటి నుంచే నేను ఇంప్రెస్ అయ్యాను. కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం అప్పటి నుండి. ఎందుకంటే ఒక రాష్ట్రం రావాలంటే చిన్న ముచ్చట కాదు. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే దానికి ఎంతో మంది త్యాగం కావాలి. దానిని ముందుని నడిపించే నాయకుడు కావాలి. ఆ నాయకుడు మన కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి మనం 15లో అభివృద్ధి చూసినాం. మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రైతులు ఎంత ఇబ్బంది పడకుండా బతికిరు. అది ఇప్పుడు చెలించి నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. అన్న వినోద్ కుమార్ అన్న గారు ఎంపీ చేసే టైంలో కూడా నేను పార్టీలో జాయిన్ కాలేదు. అన్న ఇంటి వెనకాలనే నా ఇల్లు, అక్కడ పార్టీ ఆఫీస్ వెనకనే రవిశంకర్ అన్న కూడా వచ్చు, రసమయ్య అన్న వచ్చు, గంగుల కమలాకర్ అందరినీ చూస్తూ అందరినీ కలుస్తూ, మార్కెట్ కమిటీ చైర్మన్ వీర్ల వెంకటేశ్వర అన్న కూడా అక్కడికి వచ్చు కలుస్తూ అందరితోని చూశాను. నాకు అనిపించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తేనే మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. ఇది వాస్తవం, ప్రజల్లోకి వెళ్ళిన మాట. నేను ప్రజల నుండి వచ్చిన మనిషిగా చెప్తున్నాను. కింది స్థాయి లీడర్ నాకు పదవి వద్దు, నేను పార్టీ కోసం కష్టపడతాను. పార్టీని నా సాయశక్తుల ముందుకెళ్ళే చేస్తాను. నేను వెళ్ళేటప్పుడు నాతోని ఒక 100 మంది యూత్ పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ నాతో రావడానికి రెడీగా ఉన్నారు. నేను ముందు వెళ్తాను, మీరు నా వెనక రండి అనే దాన్ని కృష్ణారావు అన్న గారికి వివరించాను. అన్న ఓకే స్వాగతించారు, మాట్లాడదాం. రవిశంకర్ అన్న కూడా చెప్పాడు, రండి పార్టీలో బాగుంటుంది, అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వినోద్ కుమార్ అన్న గారికి, రవిశంకర్ అన్న గారికి, పుల ఉమ్మక్క గారికి అందరికీ నా యొక్క నమస్కారం. జై తెలంగాణ. మాట్లాడాను ఇస్తా. బాబు మౌత్ ఆఫ్ అయింది. ఒక్కొక్క నిమిషం అయినా చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇస్తా. రమణారెడ్డి అన్న గారు చాలా అర్థమయ్యే విధంగా ఇప్పుడు మన సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు శ్రీ పునుగోటి కృష్ణారావు అన్న గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వగలని కోరుచున్నాం. ఈరోజు మన కొడిమేల మండలంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన గౌరవ కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, చొప్పదండి మాజీ శాసనసభ్య రవిశంకర్ గారికి, అలాగే జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ వసంతక్క గారికి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ్మక్క గారికి, అలాగే కొడిమ్యాల మల్యాల జడిపిటి సభ్యులకు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే కొడిమ్యాల మల్యాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమ్మకం తెలియజేస్తూ, అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ గారు కొండగట్టు అంజన్న ఆశీస్సులు తీసుకొని మన కొడిమ్యాల మండలంలో ఏర్పడిన సమావేశానికి విచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మన కొడిమ్యాల మండలంలో మన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జైన్ అయిన రిటైర్డ్ ఆర్మీ రమణారెడ్డి గారికి, అలాగే పరిశ్రమ గారికి, వారి వెంట వచ్చిన కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైంది. తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. కాబట్టి రాబో కాలంలో మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకొని మన బీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ల వరకు సంసిద్ధంగా తయారు చేయడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన కొడిమ్యాల మండల కేంద్రంలో మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ పార్టీ నుంచి ఎవరైతే
ఎంపీటీసీ సభ్యులకు కానీ సర్పంచ్లకు కానీ ఉత్సాహవంతులు ఉన్నారో రిజర్వేషన్ల ప్రకారము ఆ గ్రామం నుంచి వెళ్ళి బీసీ కానీ ఎస్సీ కానీ ఉత్సాహవంతులు పార్టీకి వారి యొక్క పేరు నిర్ణయిస్తే దాన్ని పార్టీ పరిగణలోకి తీసుకొని అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ దృష్టికి మన ఇంట్రెస్ట్ ఉన్న కార్యకర్తలు తెలుపాల్సిన కోరుతూ, ముఖ్యంగా మన కొడిమ్యాల మండలంలో గతంలో చేసిన మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఈ సంవత్సరాల కాలంలో చేసిన ఏం లేవు. వారు చేసింది ఏంటంటే ఉన్న రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పొడగొట్టుడే కానీ కొత్తగా తెచ్చిన పథకాలు ఏం లేవు. మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడచడమే వారు చేస్తున్న అభివృద్ధి పని లెక్క కనిపిస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ఈ కాడి నుండి తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం అడగక ముందే ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా తూట్లు పొడుస్తుండ్రో వాటి ప్రజలకు ఇదివరకే ప్రతి ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా నీరుగారుతున్న సంగతి ప్రజలకు ఈపాటికే అర్థమైంది. కాబట్టి మనం అందరము మన కుటుంబాన్ని ఇంకా దృఢంగా బలపరచాలని, తరచుగా మన నియోజకవర్గ బాధ్యులు కూడా అన్ని గ్రామాలలో తిరిగి మన కార్యకర్తలకు ధైర్యం కలిగించిన సందర్భంగా కోరుచు వినోద్ కుమార్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కని సూచనలు తెలియజేశారు. అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి గారు కూడా 2 నిమిషాలు మంచి పద్యం అడిగా. చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కేసీఆర్ అడుగులో అడుగైనటువంటి తెలంగాణ సాధకుల్లో ఒక్కరైనటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అన్న వినోద్ కుమార్ గారికి, మన చొప్పదండి ముద్దు బిడ్డ, మన చొప్పదండి టైగర్ మాజీ శాసనసభ్యులు అన్న రవిశంకర్ అన్న గారికి, మరి మన జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అక్క దేవ వసంతక్క గారికి, మరి ఉమ్మడి మన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తులా ఉమ్మక్క గారికి, మా కొడిమ్యాల జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ ప్రశాంతక్క గారికి, మా కొడిమ్యాల పెద్ద దిక్కు, అన్నింటికి దేనికైనా అన్నిటికీ నేనున్నా అని ముందుకొచ్చే మా కృష్ణారావు గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మన పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మన టీఆర్ఎస్ పార్టీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు 60-65 సంవత్సరాలు టీడీపీ కాంగ్రెస్ పార్టీలే ఈ రాష్ట్రాన్ని ఏలినాయి. మరి మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు మరి మన దుస్థితి ఎట్లా ఉండే? కరువు, కన్నీళ్లు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, సాగునీరు, కనీసం తాగు నీరు లేని దుస్థితి నుంచి పుట్టిందే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం. మరి ప్రత్యేక ఉద్యమంతో టీఆర్ఎస్ 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రత్యేక ఉద్యమంతో స్థాపించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మనకు ఆనాడు అధికారం లేకున్నా మరియు ఉపవాసముండో అటుకులు బుక్కో 14 ఏళ్లు పేగులు తెగేదాకా కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మనకు ఆనాడు అధికారం లేకున్నా జెండాను భుజాలకు తూటాలకు బెదరకుండా రేయింబవళ్ళు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి ఈ గులాబీ సైనికులకే దక్కుతుందని మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా. మరి మన ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలము నుండి స్వరాష్ట్ర ఆవిర్భావం దాకా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు అల్లు పెరుగని పోరాటం చేసిన ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ.
లింగగౌడ్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. వీరు కూడా మంచి పద్యం పాడతారు. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రవిశంకరన్న గారు, అదేవిధంగా గౌరవ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షురాలు అక్క గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అక్క గారు, అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, మరి మండలంలో ప్రప్రదంగా మొదటి నుంచి వీర సైనికులాగా కొట్లాడినటువంటి మీ కార్యకర్తలకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు రమణారెడ్డి గారు ఏదైతే ఉందో సరిహద్దుల ఏ రకంగా పోరాడిండో అది మరి కాంగ్రెస్ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఈ టీఆర్ఎస్ కు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది కష్టంతో కూడుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ 2003 నుంచి 4 నుంచి ఈ పార్టీలో పనిచేస్తున్నాం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏదైతే ఉందో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు నడిపించినటువంటి చరిత్ర మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా సంవత్సరం కాలంలో రాష్ట్ర పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో మీకు తెలుసు. కాబట్టి నేను ఒకటి తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే సంసత్గత ఎన్నికలు ఏదైతే ఉందో మరి మీరందరూ కూడా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మండల వారీగా మరి మళ్ళీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నుకోవాల్సి మరి ఎవరైతే ముందుకు సాగుతారో మరి ఇప్పటి నుంచే ఆ ప్రణాళిక తయారు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ తాతయ్య. మన మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి శ్రీ పునుగోటి ప్రశాంతి అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వీరన్ కుమార్ గారికి, రవిశంకర్ గారికి, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ్మ గారికి, జైచాల్ మాజీ చైర్మన్ దా వసంత గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకి, 6 మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులకి, అనుబంధ సంఘాలకు, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ అంటున్నారు రమణారెడ్డి అన్నగారికి, పరశురాములు గారికి, వారితో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీలకి స్వాగతిస్తున్నామన్నా. అందరం కలిసి మన మండలంలో, నియోజకవర్గంలో మన మండలంలో ముందుంటామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా పార్టీ కోసం స్థానిక సంస్థలు ముందున్నాయి. దాంట్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీ సభ్యులు కానీ, జేపీ సభ్యులను, ఎంపీపీలను అందరినీ గెలిపించుకొని అదేవిధంగా రానున్న రోజులో మన వినోదనను గెలిపించుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా పెద్ద దిక్కు వినోదన్న గారు, తను ఉంటేనే మనం బీఆర్ఎస్ పార్టీలో అన్ని పనులు చేసుకో శ్రీమతి శ్రీ దావా వసంత సురేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో మన మల్యాల్ మండలంలో ఉన్న కొండగట్టు అంజన్న అంటే మనందరికి కూడా కొంగు బంగారం. అంజన్న స్వామి దర్శనం పూర్తి చేసుకొని మరి వారి ఆశీస్సులు తీసుకొని ఇవాళ మరి పార్టీ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడంలో మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి చొప్పదండి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారు మరి కార్యక్రమాన్ని మరి అంజన్నకు కూడా ఇప్పుడు ఇల్లు లేనోళ్లకు, నిరుపేదలకు ఏ విధంగా అయితే ఇల్లు కట్టిస్తా అని కేసీఆర్ మాట ఇచ్చిండు, ఆ ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు నిలుపుకున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధాలతోటి ఏ విధంగా అయితే ఎగ్గొట్టిందో ఇవాళ
అంజన్నకు కూడా మరి స్థలం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పేసి కేంద్రంతో మాట్లాడి మరి ఒప్పించి మెప్పించి మరి అంజన్నకు 333 ఎకరాలు మరి తీసుకొచ్చిన ఘనత మరి చీమకు కూడా హాని చేయనటువంటి గొప్ప మేధావి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి తర్వాత మరి అభివృద్ధి ఏ విధంగా ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలకు మరి ఉద్యమంలోనే శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు మన వినోదన్న గారికి మీ అందరూ కూడా చప్పట్లతోటి ఘనంగా వారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులమక్క గారికి మరి ఈనాడు కొడిమ్యాల మండలంలో కూడా రవిశంకర్ అన్నకు చేదోడు ఆదోడుగా ఉంటున్నటువంటి మా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరి కృష్ణారావు అన్న గారికి, మాజీ జెడ్పీసీ ప్రశాంత్ గారికి, మాజీ జెడ్పీసీ రామ్మోహన్ రావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్ గారికి, నరేందర్ రెడ్డి అన్న గారికి, మరి లింగం గౌడ్ గారికి, వేదికపై ఉన్నటువంటి మరి కొండన్న గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందున్నటువంటి మన కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ మరి ఈనాడు పార్టీలోకి మరి బీఆర్ఎస్ పార్టీలోకి ఇచ్చేసినటువంటి రమణారెడ్డి గారు, అదేవిధంగా పరశురామ్ గారికి మా అందరి పక్షాన కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అంజన్న సమక్షంలో ఇవాళ జైత్యాల జిల్లాలోనే మొట్టమొదటి పార్టీ జాయినింగ్స్ అయినటువంటి మరి ఇవాళ చుప్పదండి నియోజకవర్గం ఈ రోజు నుంచి ఇక ఆగదిగా ఎక్కడికి వెళ్ళినా కూడా జాయిన్ అవుతా అంటున్నారు, కానీ కొంచెం ఆపుతున్నాం. ఎందుకంటే మనోడెవడో మరి మందోళ్ళు ఎవరో ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి. ఇటు వస్తారు మన దగ్గర భజన చేస్తారు, అటు పోతారు ఎమ్మెల్యే దగ్గర భజన చేస్తారు, కానీ ఇప్పటికైనా కూడా మనం ఆలోచించి వాళ్ళని వేరు చేసి మరి తీసుకోవాలనే జైత్యాల్ కాన్స్టిట్యున్సీ లో కూడా మేము జాయినింగ్స్ ఆపుతా ఉన్నాం. కానీ ఇలా మరి కొడిమ్యాల మండలం నుండి స్టార్ట్ అయింది. మరి ఇవాళ అంజన్న దగ్గరికి వెళ్ళి ఈ రమణారెడ్డి గారు, పరశురామ్ గారు వాళ్ళతో వచ్చినటువంటి వారందరూ కూడా మరి వాళ్లకు ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఒక శనిలాగా ఉన్నారు. శనిని వదిలించుకొని ఇవాళ మంచి కోసం మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంచి పార్టీ అని అంటే నిజంగా కూడా అందరికి మంచి చేసే పార్టీ కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే ఇది పార్టీ ఏర్పడ్డది అణచివేతల నుండి మరి ఒక ఆశయం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ, కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం మరి అధికారం కోసం పాకులాడినటువంటి పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పార్టీలో ఉండడం అంటే చాలా అదృష్టం ఉండాలి. అటు ఇటు ఉన్నోళ్లకు అది మళ్ళా నడవంతరం వచ్చిన నడవంతరం వెళ్ళిపోతారు, కానీ నిక్కాసైన కార్యకర్తలకు మాత్రం ఈ గులాబీ జెండా గుండెపై ఉంటే చాలా గర్వంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ విధంగా మరి ఒక నిబద్ధతతోటి పనిచేయాలి. ఇవాళ చాలా మంది ఎట్లున్నారంటే మరి అయస్కాంతం భూమి మీద వేస్తే ఏ విధంగా అయితే ఇసుకరేవును వాళ్ళు అంటుకుంటాయో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే చాలు మరి అందరం మేము వస్తాం అనే విధంగా ఇలా రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది, మన జైత్యాల జిల్లాలో అదే పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ప్రజలకు తెలిసి వచ్చింది, ఒక్కసారి పోగొట్టుకున్నా కానీ వెతుక్కోవాలి, ఇలా కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మార్పు అని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటే ఏం చేస్తుంది ఇవాళ ప్రజలకు తెలిసి వచ్చింది. మరి లగ్న పత్రికలో మరి పెళ్లి కొడుకు పేరు కూతురు పేరు బాగా లేకపోతే మార్పు చేసుకుంటారు, కొంచెం పెళ్లి పేర్లు బాగా చేసుకుంటారు. కానీ ఈయన వచ్చిన తర్వాత అదే మార్పు, రైతు బంధు కేసీఆర్ పెడితే ఈయన రైతు భరోసా పెట్టిండు. మనము ఇంకోటి పెడితే పేర్లు మార్చుడు తప్ప, మనం ప్రగతి భవనాన్ని పెడితే ఇంకో పేరు పెట్టుకున్నాడు. పేర్లు మార్పుకే తప్ప ఇవాళ ఆయన పేర్లు మార్చిండు సరే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన పేరు ఆయన మర్చిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే నిజంగా కూడా దైవం కాలం అనేది నిర్ణయిస్తా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు రాష్ట్రానికి సరి అయినది కాదు అని చెప్పేసి నీ నోటితోటే చెప్పించింది మనం చూసినాం. అంటే ఇవాళ కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా నిబద్ధతతోటి పనిచేద్దాం. మీరు ఎవరైతే నిక్కసైన కార్యకర్తలుగా ఉంటారో ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ
అధికారంలోకి రావడం ఖాయం. ఆనాడు 2014లో మనకు ఎలక్షన్ బూతుల కాడ లేకున్నా ప్రజలందరూ కేసీఆర్ బొమ్మపై కేసీఆర్ న్యూస్ ఓట్లేసిరో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి నమ్మకంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, వినోదన్నకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పదవులు తనకు అవసరం లేదు, పదవి నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది అభివృద్ధి. కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చినటువంటి ఘనత చిరస్థాయిగా ఎప్పటికీ ఉండేది మరి వినోదన్న పేరే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తనకు అభివృద్ధి కావాలి తప్ప పదవులు కావాలి అని చెప్పేసి ఏనాడు ఆకాంక్షించినటువంటి నాయకుడు కాదు. వారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, వారి మాటల నుంచి, వారితో జర్నీ చేస్తే. అటువంటి నాయకుని చేతుల మీదుగా మీరు కండువ కప్పుకున్నారు. కండువ కప్పుకున్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక క్రమశిక్షణతో పనిచేసి మళ్ళా తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.